మనోజ్ని రోహిణిని నమ్మి వీళ్ళ వాళ్ళదే కదా అని చెప్పని వెళ్ళిన ప్రభావతికైతే ఇంకా అదిరిపోయే ట్విస్ట్ అని చెప్పాలి. తనని తానే పోలీసులే వచ్చి మీరందరూ ఖాళీ చేస్తారా లేదంటే మా స్టైల్లో చెప్పాలా అన్నట్టుగా అయితే చేస్తారు. ఇంక ప్రభావతి మొహం అయితే అసలుకి ఎవరికి చూపించలేనంతగా అయిపోతుంది. ఇంక ఇంటికి వచ్చి అందరూ చాలా దిగులుగా ఉంటారు. అయ్యో మీనా చాలా అక్కడ విల్లాలో తిన్న ఫుడ్ ఎవరికి ఏమీ బాగాలేదు, ఒంటికి పట్టలేదు, వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురాబో అని చెప్పని బాలు అయితే మీనాకు అంటాడు. సరే అండి అని చెప్పని వెళ్ళి ఇంకా అందరికీ కాఫీ కలిపి అందరికీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఉన్నట్టున్నట్టుగా ఇంకా మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతే, వామ్మో నా భార్యని ఆ విల్లాలో ఏందో చేసేసారు అన్నట్టుగా ఇంకా బాలు అయితే లబో దిబో అంటాడు. ఇంక వెళ్ళి తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టిన తర్వాత ఇంక డాక్టర్ అయితే వచ్చి మీనానైతే చెక్ చేస్తుంది. తను ప్రెగ్నెంట్ అని చెప్పని అనగానే, అయ్యో మీనా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు మీనా, ఇప్పుడు ముందే మనం ఇల్లు కట్టుకోవాలి అని చెప్పని అనుకున్నాం, అలాంటప్పుడు నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అయిపోతే నేను ఇల్లు ఎలా కట్టాలి అని చెప్పి నన్ను అంటూ ఉంటే అందరూ బాధలో ఉన్నారు అని చెప్పంటే ఇంకా మీనా ప్రెగ్నెంట్ అని చెప్పని అనగానే సత్యమోహన్లో అయితే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా సత్యం అయితే కంగ్రాట్స్ అమ్మ అని చెప్పంటే ఒక చెడు జరిగినా ఒక మంచి జరిగింది అన్నట్టు సంతోషపడితే, అందరికీ ఏమో ఎలా ఉన్నా కానీ ప్రభావతికి అయితే మాత్రం ఇంకా వీడి మొహానికి ఇప్పుడు అన్నీ ఆ మీనా వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు తనని ప్రెగ్నెంట్ అవ్వమని చెప్పానంటే అది మాత్రం అవ్వకుండా అది ఇది అన్నారు. ఇప్పుడు మా అత్తయ్య ఇచ్చే ఆస్తి కూడా వీళ్ళ మొహానికి రాకుండా పోయింది, అంత అబ్బాలు మీనాకే వెళ్తుంది అన్నట్టుగా ఇంకా ప్రభావతి బాధ అయితే చెప్పలేమన్నమాట. ఆ విధంగా బాధపడుతూ ఉంటుంది. అయినా ప్రెగ్నెంట్ అని చెప్పని అన్నపాట ఏం చేయమంటారు, ఏమన్నా ఊరంతా పందిర్లేసి తనకి ఏమైనా సీమంతం చేయాలా అంటే, అయ్యో అత్తయ్య మీరు నన్ను మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలు, అంతేగాని నాకు ఊరంతా పందిర్లు వేసి నాకు సీమంతం చేయమని నేను కోరుకోవట్లేదు అని మీనా అయితే అంటుంది. చూసావా, నా భార్య కోరికలలో కూడా తన పేదరాలని అన్నట్టుగానే కోరుకుంటుంది తప్ప మేము విల్లాలు కొన్నాము రిచ్గా ఉండాలి అని చెప్పని ఎప్పుడూ కోరుకోలేదు. అది నా భార్య అంటే నా పూలగంప అంటే అని చెప్పనని అంటాడు. ఇంకా శృతి అందరూ కూడా కంగ్రాట్స్ మీనా అని చెప్పనని అంటే ఇంకా ప్రభావతి మీనాగా దగ్గర తన మొహం చూపించలేకైతే వెళ్తుంది. ఇంకా మనోజ్ అయితే చూసావా రోహిణి, నాకంటే చిన్నవాడు వాడు ప్రెగ్నెంట్ అయ్యాడు అన్నట్టు అంటే వాడు ప్రెగ్నెంట్ అవ్వలేదు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పనని అంటే నేను మళ్ళీ వెళ్ళి డాక్టర్ని గారిని కలవాలి, ఎందుకు నాకు కన్సీవ్ అవ్వలేదు అన్నట్టుగా. ఇంకా రోహిణి అయితే ఇంకా ఇప్పుడు మనం అవ్వాల్సింది ముందుకు ప్రెగ్నెంట్ కాదు, 30 లక్షలు పోగొట్టిన 30 లక్షలు ఎలా తీసుకొచ్చుకోవాలో అది ఆలోచించి మనోజ్, అసలుకి ఆ పర్సన్ని నీకు పరిచయం చేసింది ఎవరు అన్నట్టుగా అంటే మన ఆఫీస్లో ఉండే మేనేజర్ అంటే ముందు వాడిని పట్టుకుంటే వాడు ఎక్కడుంటాడో ఏంటో అన్నీ తెలుసుకుంటాయి. ముందు 30 లక్షలు తీసుకొని వచ్చాము అంటేనే ఆ మాణిక్యం దగ్గర మనకు విలువగా ఉంటుంది, లేదు అంటే తను మనకిచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసేస్తాడు, అప్పుడు మనకు బిజినెస్ అన్నీ లాస్ అయిపోతాయి మనోజ్ అని ఇంకా రోహిణి అయితే అంటుంది. ఇంకా విద్య దగ్గర నుంచి అయితే మళ్ళీ రోహిణికి ఫోన్ వస్తుంది. దినేష్ ఫోన్ చేసి నేను పిలుస్తున్నాడు, వాడికి ఎంతో డబ్బు కావాలంట, లేదు అంటే నీ బండారం మొత్తం బయట పెడతాను అని చెప్పని బెదిరిస్తున్నాడని విద్య ఫోన్ చేస్తుంది.